సో హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకోసం కొన్ని మ్యాథ్స్ కంటెంట్ బిట్స్తో వచ్చానండి. సో మ్యాథ్స్ కంటెంట్ బిట్స్, మెథడాలజీ రెండు చెప్పుకుందామండి. సో ఇక్కడ ఫస్ట్ బిట్కి వెళ్ళిపోదాం. సో ఐ హ్యావ్ సమ్ మనీ. ఇఫ్ యూ గివ్ 200 టు మీ, మై మనీ విల్ బికమ్ 780. దెన్ ద మనీ ఐ హ్యావ్ ఆల్రెడీ విత్ మీ. సో నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి. నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు, కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ప్లస్ నా దగ్గర నాకు మీరు 200 ఇస్తే నా మనీ అప్పుడు 780 అవుతుంది. అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఎంత? సో ఎక్స్ ప్లస్ 200 ఈక్వల్ టు 780. ఈ 200ని నేను అవతలకి పంపిస్తే ఏమవుద్దండి? సో ట్రాన్స్ఫార్మ్లో ప్లస్ కాస్త మైనస్ అవ్వద్ది. 780 మైనస్ 200. సో 780లో నుంచి 200 పోతే ఎంత? సో 580. ఆన్సర్ ఈస్ 580. ఇక్కడ ఉంది థర్డ్ ఆప్షన్. అర్థమైందా అండి? సో ఆ విధంగా చూసుకోవాలి. నా దగ్గర కొంత అమౌంట్ ఉందంటే దాన్ని ఎక్స్ కానీ ఏదైనా ఆల్జిబ్రిక్ స్పీడ్లో తీసుకోవాలి. చూడండి, యాదమ్మ ప్లక్డ్ 5 kg ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ ఫ్రమ్ హర్ గార్డెన్ అండ్ సోల్డ్ దమ్ ఇన్ ద మార్కెట్. షీ గాట్ 960 రూపీస్. ద సెల్లింగ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ కేజీ. సో యాదమ్మ నామి 5 kg రోజా పువ్వు కోసిందంట అండి. దాన్ని మార్కెట్లో 960 రూపాయలు అమ్మిందంట. సో 1 kg కాస్ట్ ఎంత అని అన్నారు. మనకి ఎంత ఇచ్చినా 1 kg కాస్ట్ కనుక్కోమంటే అది యూనిటరీ మెథడ్. సో దాన్ని ఏ విధంగా చేయాలండి అంటే 960 డివైడెడ్ బై 5 చేయండి. సో 5 kgs కాబట్టి వస్తుంది. 5 1s are 5, మళ్ళీ 5 1s are 5, 9లో నుంచి 5 పోతే 4. సో 4 46 అయింది. సో 5 9s are 45, 1 మిగిలింది. బై 2s are 10. సో 192. సో కేజీ ఎంత అమ్మింది? కేజీ 192 రూపీస్కి అమ్మింది. సో 192 ఎక్కడ ఉంది? ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఆ విధంగా చేసుకోవాలి. సో అలాగా 1 kg కనుక్కుంటే ఇప్పుడు 5 kg కొని అమ్మినా 10 kg అమ్మినా మనం కనుక్కోవచ్చు. ఇది యూనిటరీ మెథడ్ అంటారు. ఇక్కడ చూడండి. సో సింప్లిఫై -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేద్దామండి. ఏ విధంగా సింప్లిఫై చేద్దాము? సో అన్నీ మల్టిప్లికేషనే కాబట్టి ఈజీ. ఎల్సిఎం తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసండి. ఫస్ట్ వచ్చి ఈ 2 తీసుకోండి. సో ఈ బార్ని తీసుకోండి చేయడానికి మల్టిప్లికేషన్. 4 3s are 12. ఏం 12? -12 బై 5 7s are 35 ఇంటూ ఇప్పుడు ఈ రెండింటిని చేయండి. సో 15 4s are రాదా క్యాన్సిలేషన్ చేసేయండి. సో ఫస్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి. 3 3s are 9, 3 5s are 15. ఇది కూడా పోతుంది. 2 8s are 16, 2 7s are. సో ఇప్పుడు వస్తుంది చూడండి. 5 7s are 35, 8 3s are 24. ఇంకో డౌట్ రావచ్చు కొంతమందికి, అయ్యో ఇది ఎలా అంటే దీంట్లో మళ్ళీ ఆ మల్టిప్లికేషన్ ఉంది అని. సో అలా ఉన్న వాళ్ళు దానిలో క్యాన్సిలేషన్ పోదు చూడండి. 4/5లో క్యాన్సిలేషన్ పోదు. ఇంకా మనం దాన్ని ఏం చేయలేం. సో 35 ఇంటూ 25. సో చూడండి 35 క్యాన్సిల్ పోయింది. 12 1s are 12 2s are. సింప్లిఫై చేయడానికి చూడాలి, అదే కదా సింప్లిఫికేషన్. సో ఇంకా మనకి ఏం మిగిలింది? సో ఇక్కడ కూడా మైనస్ వచ్చింది మనకి చూడండి. సో 15 ఇంటూ -14 కదా, క్యాన్సిలేషన్ చేసిన మైనస్ ఉంది మనకి. ఈ మైనస్ క్యాన్సిల్ పోయినా మనకి ఏం మిగిలింది? పైన 1 కింద 2 అంటే ఆన్సర్ 1/2. సో 1/2 అంటే ఫస్ట్ వన్ ఆప్షన్ మనకి. అర్థమైందని అనుకుంటున్నానండి. సో క్యాన్సిలేషన్ వేలో వెళ్ళిపోయాను. సింప్లిఫై అన్నీ మల్టిప్లై చేసుకుంటే అది కూడా ఒక టేబుల్లో పోద్ది, అది లాంగ్ ప్రాసెస్ అవుద్ది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ 94 సమ్ము. సో z ఇంటూ 15 ఈక్వల్ టు 4/9. ఎస్, ఇక్కడ మనం z వాల్యూ కనుక్కోవాలి. సో ఇచ్చిన సమ్ము ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే z ప్లస్ 15 ఈక్వల్ టు 4/9 క్రాస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుద్ది? 9 ఇంటూ 9z ఈక్వల్ టు z ప్లస్ 15 హోల్ పవర్ 4. సో 9z ఈక్వల్ టు, సో 4తో మల్టిప్లై చేస్తుంది కాబట్టి 4 ఇంటూ z 4z ప్లస్ 15 4s are 60. సో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు అవతల 4z ఉంది, ప్లస్ 4z అవతలకి వెళ్తే మైనస్ అవ్వద్ది కాబట్టి 9z - 4z
ఈక్వల్ టు 60 మిగిలిపోద్ది మన దగ్గర. 9లోంచి 4 పోతే 5z ఈక్వల్ టు 60. సో z ఇక్కడే ఉంటే ఇంటూలో ఉంది, అవతలకి వెళ్తే డివైడెడ్ బై అంటే 60/5. 5 టేబుల్ 60 అంటే 5 1s 5 12s 60, 12 5 60 అంటే ఆన్సర్ ఎంత అప్పుడు 12. ఓప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. సో ఆన్సర్ 12. సో నెక్స్ట్ సమ్ చూద్దామండి. సో ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 1188 షుడ్ బి డివైడెడ్ టు మేక్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యూబ్. సో ఇలాంటివి ప్రాక్టికల్ వేరే రావడానికి కూడా కొంచెం అవకాశం ఉంది. సో అందుకని నేను ఇది విడిగా షార్ట్ చేసి పెడతానండి. సో నెక్స్ట్, ఇన్ ఏ ఇయర్ Seema earns 1,50,000 and saves 50,000. The ratio of Seema earns to her savings. సో Seema ఎంత ఎర్న్ చేసింది? సో 1,50,000 ఎర్న్ చేసింది ఆమె. వాళ్ళు రేషియో కనుక్కోమన్నారండి. రేషియో కనుక్కోమన్నారు అంటే రేషియో ఫామ్లో రావాలి. దేనికి? Seema ఎండింగ్స్కి సేవింగ్స్కి. ఇది ఎర్నింగ్స్. సేవింగ్స్ ఎంత? 50,000. సో 1,50,000 ఇస్టు వెళ్ళండి చొక్కలయ్యి ఇస్టు 5 lakhs. సో ఇప్పుడు బై చేయండి. సో 1,50,000 బై 50,000. ఇప్పుడు ఈ 4 zeros పోయాయి. 5 1s 5 3s 15. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత మిగిలింది మనకి? 3. అది కూడా ఏం 3? 3/1 అంటే 3:1. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనల్ని ఎర్నింగ్స్ టు సేవింగ్స్ చేయమన్నా మనం చూసుకోవాలి. అలా కాకుండా మనం ఒకటే చేసాము అని అంటే మనకి రాంగ్ అయిపోద్ది. కాబట్టి అక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలి. మనకి వాళ్ళు చెప్పింది ఎర్నింగ్స్ టు సేవింగ్స్ కాబట్టి మనకి 3:1 వచ్చింది. 3/1. సో ఇక్కడ చూడండి 3:1. కన్ఫ్యూజ్ చేయడానికి 1:3 కూడా ఇస్తారు. అలా చేస్తే దెబ్బడిపోతామండి, జాగ్రత్త. నెక్స్ట్, కన్వర్ట్ 1/10 ఇంటూ %. 1/10ని పర్సంటేజ్లోకి మార్చండి. సో ఏం లేదు, పర్సంటేజ్లోకి మార్చమంటే సింపుల్. 1/10 ఇంటూ 100. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవ్వద్దని, మ్యాథ్స్ వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటాయి సమ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవ్వద్దని చెప్తాను. సో పర్సంటేజ్లో కనుక్కోమన్నా, పర్సంటేజ్ అంటే టోటల్ 100 కాబట్టి మనకి. సో ఇక్కడ ఈ 0కి క్యాన్సిల్ పోద్దండి. ఇంకా మిగిలింది 10 1s 10 అంటే 10%. ఫస్ట్ వన్ ఆన్సర్. అండ్ ఐటమ్ మార్కెట్ ప్రైస్, ఇది కూడా కొంచెం స్పేస్ కావాలండి. నా దాంట్లో ఇక్కడ రికార్డింగ్ చూస్తాను ఆప్షన్ ఉందేమో అని.